హాయ్ హలో నమస్తే అక్షరం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీద్. ఈనాటి పేపర్ కబుర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికలోని వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, విమర్శ ఇప్పుడు మనం చూద్దాం. ప్రధానంగా ఈనాడు తీసుకుంటే అల కల్లోలం, అలలు అంటే సముద్రంలో వచ్చే కల్లోలం అది సృష్టించిన ఏదైతే ఉందో ఈ తాక్టో తుఫాన్ ఎఫెక్ట్ని ఈ విధంగా ఇచ్చారు. కల్లోలం బీభత్సం సృష్టించిన తాక్తే తుఫాన్ 14 మంది మృత్యువాత, కానీ వాస్తవానికి అంతకంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది భయంకరమైన తుఫాన్, భయంకరమైన ఈదురు గాలులతో కేరళను అతలాకుతలం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావంతో వర్షాలు పడ్డాయి. ఇప్పటికీ హైదరాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్లలో భారీ వర్షాలు, సముద్రంలో కొట్టుకుపోయిన 2 నౌకలు, వాటిలో 410 మంది క్షేమం, 12 మంది మత్స్యకారుల్ని రక్షించిన కోస్ట్ గార్డ్, 3 రాష్ట్రాల సీఎంలకు మోడీ ఫోన్. ముంబైలో 55 విమాన సర్వీసులు రద్దు. ఇది సృష్టించిన బీభత్సవానికి ఈ ప్రతీక చెప్పుకోవచ్చు. అయితే 2 నౌకలు కొట్టుకుపోయాయట ఆ ఈదురుగాలుల అలల తాకిడికి. అయితే అందులో ఉన్న వాళ్ళని కోస్ట్ గార్డులు రక్షించారు, ప్రాణాపాయం తప్పింది. కానీ వర్షాలకు 14 మంది దాకా చనిపోయారు. వాస్తవానికి దేశంలో ఒకవైపు కరోనా ఉధృతి, మరోవైపు ఈ తుఫాన్ తాకిడితో దేశం అంతా అతలాకుతలం అయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక జిల్లాల్లో వైద్య కళాశాలలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, ఔషధాల కోసం 12 ప్రాంతీయ ఉపకేంద్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ ఆసుపత్రులన్నిటా కరోనా సేవలు. త్వరలో ఆక్సిజన్ కోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదు. కరోనాతో కోలుకున్న వారే ఎక్కువ. సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక మన రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో, అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా ఈ ఆక్సిజన్ని తయారు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో, ఎందుకంటే ఆయన వైద్య శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రానికి సరిపడకంటే ఎక్కువ సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్ల తయారీకి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. అయితే ఈ 6 జిల్లాల్లో వైద్య కళాశాలలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, ఔషధాల కోసం 12 ప్రాంతీయ ఉపకేంద్రాలను ఉపయోగించుకుంటారట. దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. మనసు కకావికలం, తమకేమన్నా అవుతుందేమోనన్న భయాందోళనను, తమ వారికి ఏమీ చేయలేకపోతున్నామనే క్షోభ, అతి శుభ్రత, జాగ్రత్తలతో కొత్త చికాకులు, ఆర్థికపరమైన లెక్కలతో సతమతం, కోవిడ్తో పెరిగిన మానసిక రుగ్మతలు, సకాలంలో చికిత్స అవసరమంటున్న వైద్య నిపుణులు. ఇక కరోనా ఉధృతిలాగానే ఉంది. మరోవైపు దాని ప్రభావం సృష్టిస్తున్న ఏదైతే ఉందో, అంటే మానసిక వికలత్వం, మానసిక వైఫల్యం, దీనివల్ల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదీ కాకుండా ఆర్థికపరమైన ఈ కరోనా సృష్టించిన ఉధృతిలో ఆర్థికపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంట్లో సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, భార్యతో లేదా భర్తతో గొడవలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనసుని కకావికలం చేస్తున్నాయి. దానివల్ల మానసికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక వార్తా కథనం ఉంది. ఇక మిస్ యూనివర్స్గా మెక్సికో సుందరి, మెక్సికోకు చెందిన అందాల భామ ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. భారత్కు చెందిన మిస్ ఇండియా వెడలిన్ కాస్టిలినో 4వ స్థానంలో చేరారు. ఆ మెక్సికోకు చెందిన ఈ ఆండ్రియా మెజా ఆమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఆమె పొందారు. మన భారత్కు చెందిన సుందరి ఆమె 4వ స్థానంలో ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక బెంగాల్లో రాజకీయ తుఫాన్, నారదా స్కామ్లో 2 బెంగాల్ మంత్రుల అరెస్ట్, తృణమూల్ ఎమ్మెల్యే మరో మాజీ నేత కూడా. సిబిఐ కార్యానికి వెళ్ళి 6 గంటల పాటు మమత నిరసన, బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు రద్దు చేసిన హైకోర్టు. ఇక చూడండి, మన పశ్చిమ బెంగాల్లో ఇక రాజకీయ సంక్షోభం మొదలైంది. ఇప్పటి నుంచే బెంగాల్లో బీజేపీ
ప్రభుత్వం అంటే బెంగాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు, మమతా బెనర్జీ ప్రభుత్వం. కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఎన్డీఏ లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మమతా బెనర్జీ మీద తన అస్త్రాలను వేయటం మొదలుపెట్టింది. ఇది నారదా స్కామ్లో ఒక 2 మంత్రుల్ని అరెస్ట్ చేసింది. అదేవిధంగా తృణమూల్ ఎమ్మెల్యేని, తృణమూల్ పార్టీకి చెందిన నేతను కూడా అరెస్ట్ చేసి సిబిఐ కార్యాలయంలో 6 గంటల పాటు విచారణ నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఇది జరుగుతున్నంతసేపు అదే సమయంలో మమతా బెనర్జీ సిబిఐ కార్యాలయం ముందు ఆమె ధర్నా చేశారు, ఆందోళన చేశారు. అయితే దీనిని విచారిస్తున్న ఈ కేసును విచారిస్తున్న కోర్టు మాత్రం, ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ని హైకోర్టు రద్దు చేసింది. ఇలాంటి పరిణామాల మధ్య పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? బీజేపీకిను మమతా బెనర్జీకి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అలాంటి సందర్భంలో ఎప్పుడో మూసేసిన ఫైల్ నారదా స్కామ్ని మళ్ళీ బయటికి తీసి 2 మంత్రుల్ని అరెస్ట్ చేయటం, అక్కడ రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడమే బీజేపీ లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ఇక ప్రముఖ శాస్త్రవేత్త షాహిల్ జమీల్ రాజీనామా, జినోమ్ కన్సార్టియం చైర్మన్ పదవికి దూరం, కీలక సమయంలో వైదొలిగిన వైరాలజిస్ట్, కరోనాపై కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చలేదన్న అనుమానాలు. ఒక వైరాలజిస్ట్ ఆయన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. దానికి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఈ సలహాదారు పదవి నుంచి ఆయన వైదొలిగారు. అయితే ఎందుకు పట్టించుకోలేదు అన్నదానికి ఆయన వాటికి సమాధానాలు, వివరణ కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తాను చెప్పిన వాటిని ఎందుకు అంగీకరించలేదు, అందువల్లే దేశంలో కరోనా ఉధృతి ఎక్కువైంది అని ఆయన చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో ఈ వైరాలజిస్టు మాటల్ని ఒకసారి మనం దీన్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కన్నీటి మోసలు, అకాల వర్షాలతో అన్నదాతకు అపార నష్టం, రోజుల తరబడి కొనుగోలు లేక తడిచిపోతున్న ధాన్యం, కోతకొచ్చిన మామిడి నేలపాలు, ప్రభుత్వ అనుమతి ఇవ్వని నష్టాల అంచనాలపై అధికారులు మౌనం. ఇక ఈ తాక్టే ప్రభావంతో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. అందువల్ల ఈ చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు చాలా దారుణంగా నష్టపోతున్నారు. ఈ మామిడి కాయలన్నీ నేల రాలిపోయాయి. కాయ దశకు వచ్చిన సమయంలో ఈ మామిడి అన్నీ నేల రాలటంతో అన్నదాతలు వాటిని పండిస్తున్న రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. దీని మీద ఈ తడిసిన ధాన్యం, నేలపాలైన ఈ మామిడి కాయ వీటన్నిటి మీద కూడా రాష్ట్రం మౌనంగా ఉంది. దీని మీద ఒక చర్యలు తీసుకోలేకపోవటం వల్ల రైతులు మరింత క్షోభపడుతున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ప్లాన్ ఉంది. పాన్ కార్డు క్లోనింగ్తో బ్యాంక్ రుణాలు. ఇక మోసగాళ్లకు ఏ విధంగానైనా సరే కోట్లాది రూపాయలని రాత్రికి రాత్రి సంపాదించాలనే లక్ష్యంతో వస్తున్న మోసగాళ్ళు ఇప్పుడు పెరిగిపోయారు. పాన్ కార్డు ఉంటే దానికి సంబంధించిన ప్లాన్ ఉంది, వెంటనే మీకు రుణాలు ఇప్పిస్తామంటూ కొంతమంది మోసానికి పాల్పడుతున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ ఉంది. ఇక మరో ప్రధానంగా తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుంటే బీభత్సం భయానకం, పశ్చిమ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం, అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులతో కల్లోలం, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో 2 మృతి, అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన 2 నౌకలు, వాటిలో 410 మంది సిబ్బంది, రంగంలోకి నేవీ, కర్ణాటకలో 9 మంది రక్షించిన నౌకాదళం, గుజరాత్లో 1.5 లక్షల మంది తరలింపు, 3 రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్. ఇదండి ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడ్డాయి. అయితే కేరళ, తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిశాయి. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. దాదాపు ఒక 14 మంది దాకా చనిపోయారు. వాటికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ షాహిల్ జమీల్ అనే వ్యక్తి వైరాలజిస్టు, ఈ ప్రభుత్వ సలహాదారుడు కూడా. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాగే కొనసాగితే చాలా కష్టం, 3వ వేవ్ పరిగెత్తుకుంటూ వస్తుంది, వ్యాక్సినేషన్ వేగం పెరిగితేనే కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట, 3వ వేవ్ వస్తే పతాక స్థాయిలో కేసుల సంఖ్య అంచనా వేయడం కష్టమే, రోజుకు దాదాపు 1 కోటి మందికి టీకా వేయాలి, దేశంలో లిస్టుల సంఖ్యను భారీగా పెంచాలి, పాజిటివ్ని గుర్తించి ఐసోలేషన్లో ఉంచాలి, ఆరోగ్య సంరక్షణ వసతులను పెంచుకోవాలి, రిటైర్డ్ వైద్యులు, నర్సులను రంగంలోకి దింపాలి. ఇన్సాకాగ్ మాజీ ప్రధాన సలహాదారు సూచనలు, ప్రభుత్వ నిష్క్రియతో మనస్తాపం, రాజీనామా. ఇవే ఆయన చేసిన సూచనలండి. రాబోయే ఏదైతే 3వ వేవ్ ఉందో
అది ఇంకా భయంకరంగా భయానకంగా ఉంటుందట. దాదాపు దాని ఉధృతిని తగ్గించాలంటే రోజుకు 1 కోటి టీకాలు వేయాలి. అయితే ఎవరికైతే వ్యాధి లక్షణాలు, ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయో వాళ్ళందరినీ క్వారంటైన్కి పంపించాలి. అప్పుడే ఈ 3వ ఉధృతికి మనం అడ్డుకట్ట వేయచ్చని చెప్తున్నారు. ప్రభుత్వం దీన్ని పట్టించుకుపోనందుకు నిరసనగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక జీతాల పెంపు లేనట్లే, ఇంకా జారీ కాని ఉత్తర్వులు. ఈ నెలకు పాత వేతనాలే. ఉద్యోగులకు ఈ నెలలో కూడా వేతనాలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. అంటే జూన్ 1న తీసుకునే జీతాల్లో ఎలాంటి మార్పులు ఉండవు అన్నమాట. వేతనాల్లో పెరుగుదల కోసం ఉద్యోగులు మరో నెల ఎదురు చూడక తప్పని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 30% ఫిట్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన 30% ఫిట్మెంట్ ప్రకటించారు. అయినప్పటికీ కరోనా, లాక్డౌన్ తదితర కారణాలతో ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. అందువల్ల ఈ ఏదైతే పెంచిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల కూడా ఇవ్వటం లేదు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. స్టేటు కాదు, ప్రైవేటు కాదు, ఆర్మీ ఆసుపత్రికి రఘురామరాజుకు అక్కడే వైద్య పరీక్షలు జరిపించండి. తదుపరి ఉత్తర్వుల దాకా సికింద్రాబాద్లోని న్యాయాధికారి సమక్షంలో పరీక్షలు, వాటిని వీడియోలు చిత్రీకరించాలి. ఏపీ, తెలంగాణ సీఎస్లకు బాధ్యత. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు. తదుపరి విచారణ 21 వాయిదా. తరలింపుపై ఆసక్తికరమైన వాదనలు. సుప్రీంకోర్టు చెప్పిన తాత్సారమే. మధ్యాహ్నం ఆదేశాలు ఇస్తే సాయంత్రం 6:30 గంటలకు తరలింపు. రాత్రి ఆర్మీ ఆసుపత్రికి చేరిన రఘురామరాజు. దురుద్దేశంతో మాపై అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ రద్దు చేయండి. వైసీపీ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్ చేసింది, మా ప్రసారాన్ని నిలిపివేసింది. ఆయన వ్యాఖ్యలను మేమే కాదు అన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి, మాపైన అభియోగం మోపారు. ఇది పత్రికా స్వేచ్ఛపైనే దాడి, రాజద్రోహం ఆరోపణలు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘననే సుప్రీంకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు TV5 మీద కూడా అక్కడి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం రాజద్రోహం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రసారాలు చేస్తున్నారంటూ కేసు మోపింది. దాని మీద ఆంధ్రజ్యోతి కౌంటర్ ఇచ్చింది. అయితే రఘురామరాజుని అరెస్ట్, ఆ తర్వాత ఆయన్ని ఇంటరాగేషన్ పేరిట చిత్రహింసలు, ఆ తర్వాత బెయిల్కి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆయన తన దెబ్బని తన అరకాల మీద కొట్టిన దెబ్బల్ని ఆయన జడ్జి చూపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కూడా బెయిల్పై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే ఆయన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి. ఇదంతా ఒక్క కొద్ది క్షణంలోనే అంత పరిణామాలు జరిగాయి. ఆయన్ని హడావుడిగా, వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చింది మధ్యాహ్నం అయితే సాయంత్రం హడావుడిగా అప్పటిదాకా ఆయన్ని పంపించాలా వద్దా అనే తాత్సారం చేశారు. సుప్రీంకోర్టు నుంచి తాకీదులు రాగానే అప్పటికప్పుడు మేఘాల మీద హైదరాబాదు తరలించి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. దీని వెనక కేంద్రానికి సంబంధించిన పెద్దలు జోక్యం చేసుకున్నారని వినిపిస్తున్నారు. గత కొద్ది కాలంగా రఘురామరాజు బీజేపీ నేతలతో చాలా సన్నిహితంగా మెదులుతున్నారు. కానీ వైసీపీ మాత్రం రాజకీయ లక్ష్యాలను దగ్గర పెట్టుకొని ఆయన టీడీపీతో చాలా చేరువవుతున్నారు అని అంటున్నారు. కానీ వాస్తవానికి ఆయన బీజేపీ పెద్దలతోటే ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. అందుకనే ఢిల్లీలో ఎక్కువగా గడుపుతున్నారు. అందువల్ల బీజేపీకి చెందిన పెద్దలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని వినిపిస్తుంది. అది ఇక పత్తాలని టీకా 4వ రోజు కూడా నో వ్యాక్సిన్. రాష్ట్రంలో మొదటి డోసు ఊసేలేదు, 2వ డోసు ఎప్పుడో తెలియదు. ప్రభుత్వం దగ్గర 1.87 లక్షల డోసులు, కేంద్ర లెక్కల ప్రకారం 6.9 డోసులు. ఇది కోవిడ్కి సంబంధించిన వార్తలు. ఇక స్పుత్నిక్ వచ్చేసింది. నేడే వ్యాక్సినేషన్ పైలట్ ప్రాజెక్టు చేతులు కలిపిన డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్, కాంటినెంటల్. ముందుగా హైదరాబాద్, విశాఖల్లో, భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో టీకాలు వేసేందుకు కలిపి 1,250 రూపాయలు. ఏపీ, తెలంగాణలతో సహా 7-8 రాష్ట్రాలతో చర్చలు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలు. ఇప్పుడు టీకా వేయించుకోవాలంటే స్పుత్నిక్వి నేరుగా అపోలో ఆసుపత్రికి వెళ్ళి అక్కడ 1,250 రూపాయలు చెల్లించి టీకా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది విశాఖ, హైదరాబాద్లో ప్రారంభిస్తున్న త్వరలో మరో 7-8 నగరాల్లో కూడా ఈ టీకా వ్యాక్సినేషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. 95.22 ఎకరాల్లో రీసర్వే, ఈటల భూ వివాదంపై విచారణ వేగవంతం. గ్రామ కార్యదర్శులను విచారించిన ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు. కార్యదర్శుల స్టేట్మెంట్లు రికార్డు చేశాం. 27-29 2 గ్రామాల్లో సర్వే చేస్తాం. 25న రైతులతో విచారణ జరుపుతాం. మాసాయిపేట, వెల్దుర్తి తహసీల్దార్ల వెల్లడి. ఈటల ఆర్థిక మూలాలపై దెబ్బ, గౌడవలో నుంచి మద్యం సరఫరా. ఇక ఇది ఈ ఈటలకు సంబంధించిన వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బ వేసేందుకు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ రీసర్వే జరిపేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక
మనం సాక్షిని తీసుకుంటే ఇక సాక్షిలో ఇవే ప్రధానంగా ఎవరు కేసీఆర్ మాట్లాడింది. ఆ తర్వాత ఈ టౌటే తుఫాను విధ్వంసం, ఇక వ్యాక్సినే పరమౌషధం, భారతదేశంలో ప్రస్తుతం సంక్లిష్ట దశ కొనసాగుతుంది, రానున్న 6 నుంచి 10 నెలల పాటు వైరస్ మనం చేసే పోరాటమే కీలకమైనది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్తున్నారు. ఇక ఇప్పుడు రాబోయే దశ చాలా కీలకమైనది. అంటే మనిషి వర్సెస్ వైరస్, మనిషి పోరాటం, వైరస్ విజృంభణ, ఈ రెంటి మధ్య అసలైన యుద్ధం జరగబోతుందని ఈ సౌమ్య స్వామినాథన్ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక పెరుగుతున్న బ్లాక్ ఫంగస్, రాష్ట్రంలో భారీగా కేసులు నమోదు, గాంధీ ఆసుపత్రిలో 16 మందికి చికిత్స, ఒక్కరోజే కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో 25 కేసులు నమోదు, అనధికారికంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో బాధితుల్లో ఇప్పటికీ 10 మంది మృతి, మరో ఒక్కరోజే 4. ఇక బ్లాక్ ఫంగస్ విజృంభణ ఏ విధంగా ఉందో ఈ వార్త తెలియజేస్తుంది. ఇక నమస్తే తెలంగాణ తీసుకుంటే ఊపిరికి భరోసా, 48 దవాఖానలో కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తి ప్లాంట్లు, 324 టన్నుల సామర్థ్యం, హైదరాబాద్లో 100 టన్నుల ప్లాంట్, 10 రోజుల్లాగా 11 ఆక్సిజన్ ట్యాంకర్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ కొరత రావద్దు, ఇతర రాష్ట్రాలపై ఆధారపడద్దు, సీఎం కాస్త లేటుగా మేలుకున్న ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారు, ఆక్సిజన్ ప్లాంట్లను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక బెదిరించి ఎన్ఓసి, షెడ్ల కోసం తప్పుడు పత్రాలతో పర్మిషన్లు, అనుమతి లేకుండా అనుబంధ నిర్మాణాలు, మాసాయిపేటలో జమునా హ్యాచరీస్ లీలలు, ఈటల భూ కబ్జాపై కొనసాగుతున్న విచారణ, 25న రైతుల విచారణ, 27న నుంచి భూ సర్వే వెల్లడించిన వెల్దుర్తి మాసాయిపేట తహసీల్దార్లు. ఈ భూ సర్వేలో దీనికి సంబంధించి వార్తా కథనం ఏంటి అని అంటే, బెదిరించి ఎన్ఓసి తీసుకున్నారట, షెడ్ల కోసం తప్పుడు పత్రాలతో పర్మిషన్లు తీసుకున్నారట. దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఈ స్పుత్నిక్ మన డిఆర్డిఓ విడుదల చేసిన 2DG కూడా వచ్చేసింది. విడుదల చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్, కోవిడ్ చికిత్సలో కొత్త ఆశాకిరణమని వ్యాఖ్య, తొలుత ఢిల్లీ దవాఖానలో వినియోగం, వచ్చే నెల పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. తుఫాన్ కల్లోలం, ఇక మరియపురంలో 100% టీకా, 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్, తొలి టీకాతో అపోహలు తొలగించిన సర్పంచ్, ఇంటింటికి వెళ్లి 314 మంది అర్హుల గుర్తింపు, విడుదల వారీగా అందరికీ 2 డోసులు పూర్తి. ఈ గీసుకొండ మండలం మరియపురంలో 100కు 100% టీకాలు వేయించి అక్కడ సర్పంచ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక నవభూమి తెలుగు దినపత్రికను మనం తీసుకుంటే, నవభూమిలో ప్రధానంగా మోడీ బండారం బట్టబయలైంది. మోడీ బండారం బట్టబయలైంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఈ బండారాన్ని బయటపెట్టారు. 10 సెకండ్ల వీడియోను ఒకటి బయటికి తీసుకొచ్చారు. అదేమిటంటే, ఐక్యరాజ్య సమితిలో మన భారత రాయబారి చెప్పిన 4 వాక్యాలను అక్కడ ఉదాహరిస్తూ ఒక వీడియో విడుదలైంది. అదేమిటంటే, భారతదేశంలో తయారైన టీకా ఉత్పత్తిలో దాదాపు 70% విదేశాలకు అమ్మేశారట. చూడండి ఎంత దారుణం. మన దగ్గర టీకాలు దొరక విదేశాల నుంచి మనం రష్యా నుంచి స్పుత్నిక్ లాంటివి మనం తెప్పించుకుంటున్నాం. అయితే అలాంటిది మన దగ్గర తయారైన ఏదైతే టీకా ఉందో అది విదేశాలకు అమ్మేశారట. ఇంతకంటే దారుణమైన ఏమన్నా ఉందా అంటే, పూర్తిగా మన దగ్గర కోవిడ్ ఉధృతి సమయం వచ్చేసరికి మన దగ్గర టీకా లభించని పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఆ 70% టీకాలు మన దగ్గరే లభించినట్లయితే ఇప్పుడు ఇన్ని మరణాలు ఉండకపోవచ్చు, ఇన్ని కోవిడ్ కేసులు నమోదు కాకుండా ఉండేవి. దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ మోడీ నిర్వాకం గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించిన వార్త కథనం ఉంది. ఇక ప్రముఖంగా ఇంకో వార్త మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, ఈ కరోనా నివారణకు ఒక దివ్య ఔషధం, ఒక కొత్త ఔషధాన్ని, అంటే వాస్తవానికి ఆయుర్వేదంలో ఒక ఔషధాన్ని నెల్లూరు జిల్లా ముత్తక్కూరు మండలం కృష్ణాపట్నంలో ఒక సాధారణ, అంటే ఆయుర్వేదానికి సంబంధించిన వైద్యులు ఇది తయారు చేస్తున్నారు. మనకు ఏదైతే ఆయుర్వేదంలో ప్రముఖంగా ఉన్న అల్లం, ధనియాలు, వీటిని ఇలాంటి వెసల్స్ని ఉపయోగించి ఒక ఔషధాన్ని తయారు చేశారు.
అయితే అది స్థానికంగా ఉండే వాళ్ళకు మాత్రమే ఇస్తుండటంతో అది వాళ్ళకు బాగా పనిచేస్తుందని నమ్మకం కలిగిన తర్వాత ఆ నోట ఈ నోట వీని ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కూడా వారి ఇంటి ముందు ఎవరైతే ఆయుర్వేద వైద్యులు ఉన్నారో వారి ఇంటి ముందు క్యూలు కట్టారట. ఈ విషయం తెలిసిన కలెక్టర్ వెంటనే డిహెచ్ఎంఓకు ఆదేశాలు జారీ చేశారట విచారణ చేయమని. అయితే విచారణ చేశారు. విచారణ చేసి కలెక్టర్కి ఈ నివేదికను సమర్పించారు. వాస్తవానికి వాళ్ళు ఉచితంగానే ఇస్తున్నారు. అయినప్పటికీ దాంట్లో ట్రయల్స్ నిర్వహించకుండా ఎలా ఈ మందులు ఇస్తున్నారు అనే దాని మీద విచారణ చేపట్టారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, విమర్శ చూసాం. ఈ వీడియోని మీరు నవభూమి.netతో పాటు అన్ని సోషల్ మీడియాలో కూడా మీరు చూడొచ్చు. మీ అందరికీ శుభోదయం. థ్యాంక్ యూ.